మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 9 జనవరి 2026. మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి సెన్సెక్స్ వచ్చి 83,500, అలాగే నిఫ్టీ వచ్చి 25,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ సుమారుగా -600, నిఫ్టీ సుమారుగా -200. నిన్న కూడా మార్కెట్స్ బాగా నెగిటివ్గా ట్రేడ్ అయినాయి. కారణం ఏమిటంటే మీకు తెలియని విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీ అంటే టారిఫ్లు, అమెరికాలో ఎవరైతే రష్యా నుంచి చమురు కొంటున్నారో ఆ దేశాలపై 500% టారిఫ్లు పెంచే బిల్లుని వాళ్ళ యొక్క పార్లమెంటు ట్రంప్కి అప్పచెప్పటం వలన ట్రంప్ ఆ బిల్ పాస్ చేయటం వల్ల టారిఫ్ అన్సర్టనిటీ వల్ల మన ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మన మార్కెట్స్ డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి. సో నేనేం చెప్తున్నానంటే మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకి, ట్రేడింగ్లో ఉన్నవారు ఒకవేళ మీరు మన మార్కెట్స్ బుల్లిష్లో ఉంటుందని తీసుకుంటే పొజిషను, సడన్గా ఇలా నెగిటివ్గా అయినప్పుడు మీకు డబ్బులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ట్రేడింగ్ వెరీ రిస్కీ. ట్రేడింగ్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్ సంపద సృష్టించుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్వెస్టర్స్కి, సిప్ రూపేణ చేస్తున్న ఇన్వెస్టర్స్కి మార్కెట్ వాలటిలిటీ అనేది మీకు మంచి సదవకాశం. ఇప్పుడు చూడండి, ఈ వాలటిలిటీ వల్ల మీకు ఈరోజు డబ్బు అవసరం లేదు, ఒక 10 years తర్వాత 15 years తర్వాత అవసరం. కాబట్టి ఈ మార్కెట్ వాలటిలిటీ అనేది మీకు మంచి సదవకాశం, మిక్కిలి సదవకాశం. ఎందుకంటే తక్కువ రేట్స్కి మీకు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకైతే అది డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కుంటే మీకు తక్కువ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏమిటంటే ఇండైరెక్ట్గా స్టాక్స్ కొనటమే. వాళ్ళు తగ్గినప్పుడల్లా క్యాష్ హోల్డింగ్ పెట్టుకుని తగ్గినప్పుడల్లా కొంటూ ఉంటారు. కాబట్టి సిప్ రూపేణ పెట్టుకున్న వాళ్ళకి ఇది మిక్కిలి అవకాశం. సో మార్కెట్స్లో ఈ టారిఫ్ల ప్రభావం కావచ్చు, జియోపొలిటికల్ ఇష్యూస్ కొంతకాలం ఉంటాయి. ఈ కొంతకాలము మార్కెట్స్ ఇలాగే మీకు వచ్చినప్పుడు ఇది మీరు ఆపర్చునిటీ కింద తీసుకోండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 ప్రపంచ యుద్ధాలు చూసాయి మార్కెట్స్, World War I, World War II. అయినా కానీ మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నిలదొక్కున్నాయి. అలాగే కోవిడ్ లాంటి పాండమిక్ చూసాయి. కోవిడ్ లాంటి పాండమిక్ 2008లో గ్లోబల్ క్రైసిస్ చూసాయి. అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మార్కెట్స్ డౌన్ అవటం సహజం. మనం ఊపిరి పీల్చడం ఎంత సహజమో అలాగే స్టాక్ మార్కెట్స్లో వోలటిలిటీ స్టాక్ వాల్యూస్ అప్ అండ్ డౌన్ అవటం సహజం. అయితే దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎందుకు పెరుగుతాయంటే గ్రోత్, అంటే కంపెనీస్కి ఎర్నింగ్స్ బాగుంటే ఇయర్ ఆన్ ఇయర్ ఒక 7%, 10%, 15% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్స్, ఎర్నింగ్స్ బాగుంటే మీ యొక్క స్టాక్ ప్రైసెస్ పెరుగుతూ ఉంటాయి. సో మనం ఏం చెప్తున్నామంటే మన ఎకానమీకి వచ్చిన ప్రమాదం ఇప్పటికిప్పుడు ఏం లేదు. మన ఈరోజు నిన్నే వచ్చిన ఏమిటంటే 7.4%తో మన యొక్క ఎకానమీ వెళ్తుంది. మన గవర్నమెంట్ RBI 6.6% ఎక్స్పెక్ట్ చేస్తే 7.4%తో మన ఎకానమీ ముందుకెళ్తుంది. సో ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ అంటే టారిఫ్లు ఇవి ఉంటాయి, ఎప్పటికీ ఉండే విషయాలే. వీటిని మనం నెగిటివ్గా తీసుకోకుండా మన మార్కెట్స్లో ఇది ఆపర్చునిటీ కింద తీసుకోండి. అందుకే మనం ఈక్విటీస్లో ఏం చెప్తున్నామంటే ప్రజలకి, షార్ట్ పీరియడ్ కోసం వచ్చేవాళ్ళు, 6 నెలలు 1 year కోసం వచ్చేవాళ్ళు ఈక్విటీస్ని ఎన్నుకోవద్దు. దీర్ఘకాలం ఈక్విటీస్లో ఎప్పుడు మంత్రం ఏమిటంటే దీర్ఘకాలం ఉంటే మీకు రిస్క్ తగ్గుతుంది అనమాట. దీర్ఘకాలం రిస్క్ తగ్గుతుంది కదా అని మనం ఏం చెప్తున్నామంటే స్టాక్స్ కొనుక్కునే వాళ్ళకి చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ కొనుక్కోవద్దు. ఎందుకంటే అవి జీరోలు అయిపోతాయి. వాటికి మీరు అమ్మాలనుకున్నప్పుడు బయ్యర్ ఉండరు. కాబట్టి చిన్న స్టాక్స్ వద్దు, బ్లూ చిప్ స్టాక్స్, నిఫ్టీ 50లో కానీ, నిఫ్టీ 100లో కానీ, నిఫ్టీ 150లో ఇట్లా టాప్ పెద్ద కంపెనీస్లో నుంచి డీసెంట్ పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోండి. అంటే ఒకే రంగం కాకుండా వివిధ రంగాలు. అలా కాదనుకోండి, ఒక మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఇప్పుడు పిఎంఎస్ రూపేణా మీరు స్టాక్సే మీకు కావాలనుకున్నప్పుడు పిఎంఎస్ రూపేణా మీరు తీసుకున్నారనుకోండి, పిఎంఎస్లో
ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటారు, రీసెర్చ్ టీమ్ ఉంటుంది, బై సైడ్ ఉంటుంది, సెల్ సైడ్ ఉంటుంది. సెబీ అండర్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఎందుకు మీరు స్టాక్స్ ఇష్టపడతారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే 50-70 స్టాక్స్ ఉంటాయి. అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఉంటారు కాబట్టి నష్టపోవటం తగ్గించడం కోసం ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ స్టాక్స్లో పెడతారు. లేదు మీకు తక్కువ స్టాక్స్ కావాలన్నప్పుడు పిఎంఎస్ స్ట్రాటజీస్ ఉంటాయి. కానీ పిఎంఎస్లో ఏమిటంటే మీకు 50 లక్షలు లేదు, పిఎంఎస్ పెట్టడం లేదు. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ మార్కెట్స్ ఇంత కరెక్షన్ అవుతున్న టైంలో మీరేం చేయాలంటే మ్యూచువల్ ఫండ్స్ రూపేణ పెట్టేవాళ్ళు, సిప్ రూపేణ పెట్టేవాళ్ళైతే అసలు ఏం భయపడద్దు. మీకు ఎంత వాలటిలిటీ ఉంటే మీకు అంత మంచిది. మార్కెట్స్ ఎంత కరెక్షన్ అయితే మీకు అంత మంచిది. ఎందుకు మంచిది అంటున్నామంటే మీరు ఈరోజు డబ్బులు తీసుకోవడం కోసం పెట్టలేదు. మీరు ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ కోసం మీరు పెట్టారు కాబట్టి ఈ వాలటిలిటీ అనేది మీకు మేలు చేస్తుంది. అదే మీరు లంసమ్ రూపేణ పెట్టారనుకోండి, మీరు ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ నుంచి ఉన్న ఇన్వెస్టర్స్ అయితే మీ లాభం కొంచెం తగ్గుతుంది వాస్తవం. కానీ మీకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది మార్కెట్. అదే మీ దగ్గర ఇంకా కొంత డబ్బు ఉందనుకోండి, క్యాష్ ఉందనుకోండి, ఈ నెగిటివ్ టైంలో మీ దగ్గర ఉన్న డబ్బులోంచి కొంతని మార్కెట్ పడినప్పుడల్లా మీరు ఆపర్చునిటీ కింద తీసుకొని కొంత డిప్లాయ్ చేస్తూ ఉండండి. అదే ఇప్పుడు మీరు ఫ్రెష్గా ఎంటర్ కావాలనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు, సపోజ్ మీ దగ్గర 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయనుకోండి, కొంత డబ్బుని ఈ ఆపర్చునిటీలో డిప్లాయ్ చేసి కొంత డబ్బుని ఎస్టీపీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అంటే క్రమక్రమంగా ప్రతి నెల కొంత అట్లా 5-6 నెలలు పెట్టుకోండి. ఈ టారిఫ్లు కానీ జియోపొలిటికల్ ఇష్యూస్ ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలు బాగా నెలకొంటున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా వాళ్ళు మదురైని తీసుకెళ్ళటం కావచ్చు, ఈ ఆయిల్ వల్ల కావచ్చు ఉద్రిక్తలు నెలకొంటున్నాయి. రష్యాకి అమెరికాకి మధ్యలో, చైనాకి అమెరికాకి మధ్యలో, ఈవెన్ మన మీద కూడా అతను టారిఫ్లు వేయటం వల్ల కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలు ఉన్నాయి. ఈ ఉద్రిక్తలు ఉన్నప్పుడు మన స్టాక్ మార్కెట్స్ అంతగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ వోలటిలిటీని మీరు జయించాలంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఒక మార్గం, లేదంటే ఎస్టీపీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఒక మార్గం, ఒకటేసారి పెట్టకుండా క్రమక్రమంగా పెట్టడం ఒక మార్గం. ఇంకొక మార్గం ఏంటంటే అసెట్ అలొకేషన్, అంటే మొత్తం డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బులంతా ఈక్విటీస్లోనే కాకుండా కొంత కమోడిటీస్, గోల్డ్ అండ్ సిల్వర్ మీరు కేటాయించుకోవచ్చు. కొంత బాండ్స్, అంటే మీరు ఆపర్చునిటీ కోసం కొంత రెడీగా బాండ్స్లో పెట్టుకుని ఉంచుకుంటే కూడా మీకు మంచి కరెక్షన్ వచ్చినప్పుడు ఇదొక అవకాశం. అయితే నేను మన ఎపిసోడ్ ద్వారా ప్రజలకు చెప్పేది ఏమిటంటే ఇప్పటికిప్పుడు మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి ట్రంప్ గారు 500% టారిఫ్లు వేయటం వల్ల వచ్చిన నష్టమేం లేదు. మార్కెట్స్ కరెక్షన్ అయినా కూడా అరౌండ్ 83,500 దగ్గర ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ 25,600 దగ్గర ఉన్నా కానీ ఇంకా పడితే మీరు దాన్ని ఆపర్చునిటీ కింద తీసుకోండి, పాజిటివ్గా తీసుకోండి. ఆపర్చునిటీస్ కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ కింద తీసుకోండి. సిప్ వాళ్ళకి ఇంకొంచెం మీ దగ్గర ఉన్నప్పుడు అడిషనల్ పర్చేజ్ చేయడానికి చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ అనేవి ఈ యొక్క సెంటిమెంట్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది కొంతవరకే, కానీ దీర్ఘకాలంలో కంపెనీ ప్రాఫిట్స్ అనేవి స్టాక్ ప్రైసెస్ని దిశానిర్దేశం చేస్తాయి. అంటే స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. స్టాక్ ప్రైసెస్ అనేది ఎప్పుడు కూడా కంపెనీ ఎర్నింగ్స్కి బానిసలు. సో మనం ఏం చెప్తున్నాం అంటే 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు 83,500, నిఫ్టీ 1000 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన నిఫ్టీ ఈరోజు 25,000. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ అప్ అండ్ డౌన్స్ సహజం. మనం ఊపిరి పీలిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో స్టాక్ మార్కెట్లో వోలటిలిటీ అనేది అత్యంత సహజం. దీనికి భయపడద్దు. మీరు భయపడిపోయి మీరు నెగిటివ్గా ఉంది, రెడ్ ఉంది కదా అని మొత్తం అమ్మేసుకుని లాస్ బుక్ చేసుకోకండి. ఉన్నప్పుడు మీరు ఇంకొంచెం ఇది ఆపర్చునిటీ కింద తీసుకుని ప్రతిసారి మనం ఏం చేస్తామంటే మన ఇండియన్ పీపుల్ మనం చేసే మిస్టేక్ ఏంటంటే గోల్డ్ డౌన్ అయింది అనుకోండి, డౌన్ అయింది కదా అని ఎగబడి కొంటాం. అదే వేరే స్టాక్ మార్కెట్స్లో ఏంటంటే మనం ఎగబడి కొంటానికి భయపడతాం. ఎందుకు భయపడతాం అంటే ఇంకెంత డౌన్ అవుతుందని. అది మీరు ఆలోచన కరెక్టే, కానీ అందుకే ఏం చేస్తున్నామంటే
ఎవరు కూడా పూర్తి డౌన్లో స్టాక్స్ని పట్టుకోలేరు, ఎవరు కూడా పూర్తి అప్లో స్టాక్స్ని అమ్మలేరు. కాబట్టి అందుకే మనం ఏం చెప్తున్నాం అంటే గోల్స్ పెట్టుకొని వచ్చారనుకోండి మీ యొక్క ఈ వాలటిలిటీని జయించవచ్చు. అలాగే పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకున్నారనుకోండి ఈ వాలటిలిటీని జయించవచ్చు. అసెట్ అలొకేషన్ అంటే మొత్తం డబ్బులు ఈక్విటీసరే కాకుండా అసెట్ అలొకేషన్ చేసుకుంటే కూడా ఈ యొక్క అస్థిరతలు మనం జయించవచ్చు. సో నేను ప్రజలకి ఈ ఎపిసోడ్ ద్వారా ఏం చెప్తున్నానంటే అనిశ్చితుల వల్ల మీరు గాబరా పడకుండా ఈక్విటీస్ని గురించి నెగిటివ్గా థింక్ చేయకుండా చిన్న చిన్న స్టాక్స్కి దూరంగా ఉండి ట్రేడింగ్కి దూరంగా ఉండి దీర్ఘకాలంలో చక్కగా ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా సిస్టమేటిక్ వేలో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్లు కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఏఐఎఫ్ కావచ్చు, ఎస్ఐఎఫ్ కావచ్చు, దీర్ఘకాలంలో మీకు సంపద సృష్టికి అవకాశం ఉంటుంది. సో ఈ టెంపరీగా వచ్చే యొక్క ట్రంప్ అన్సర్టనిటీస్, అమెరికా వేసిన టారిఫ్లు ప్రభావం వల్ల కానీ బెదిరిపోకుండా మన యొక్క దేశం మ్యాక్రో ఎకనామిక్స్ స్ట్రాంగ్గా ఉంది, ఏం పర్వాలేదు. మన గవర్నమెంటు తీసుకునే డెసిషన్స్ అంటే రేట్ కట్స్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటుంది, లిక్విడిటీ పెంచుతున్నారు. మనకి జిఎస్టీలు కట్ చేయటం వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగి వాళ్ళ యొక్క డబ్బు ఆదా పెరగటం వల్ల వాళ్ళు ఇంకొంచెం సేవింగ్ చేసుకొని, ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, ఇంకొంచెం ఖర్చు పెంచుకునేలాగా జీడిపి వృద్ధి చెందేలాగా, ఎకానమీ వృద్ధి చెందేలాగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. మనం ఏం భయపడద్దు. దీర్ఘకాలంలో మనం ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ, కొన్ని రోజుల తర్వాత మనం ఇంకా ముందుకెళ్తాము. నెక్స్ట్ 15 to 20 years మంచి పొజిషన్లో ఉంటాం. మనం ఏం భయపడకుండా చక్కగా మీరు ఈక్విటీస్లో దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకుని మంచిగా సంపద సృష్టించుకోమని నేను iDream ద్వారా ప్రజలకు తెలియజెప్తున్నాను. కృతజ్ఞతలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.